వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. మన అనిత రెండో భాగంలోకి వెళదాం పదండి. అనిత ఏం సాధించిందో, ఎంతమంది అపరాధుల్ని బయటపెట్టిందో, రాజారావు మనసు ఎలా గెలుచుకుందో చూద్దాం పదండి రెండో భాగంలోకి. తూర్పు తెల్లవారి లోకమంతా కళకళలాడింది. కానీ రాజారావు మనసు మాత్రం కలవరపడుతోంది. అతని చిత్రాలు అమ్మిపెట్టే గోపాల్కి రాత్రి గీసిన బొమ్మ ఇచ్చి, ఎంత వస్తే అంతకు ఇచ్చేయి అన్నాడు. చిత్రాలు చూసి ఆనందించే వాళ్ళే తక్కువ, కొనేవాళ్ళు మరీ తక్కువ. ఒక నీటి పొట్టుతో మహాసముద్రం పూడుతుందా? చిత్రానికి వచ్చే డబ్బుతో తన అవసరాలలో 100వ వంతైనా తీరవు. కానీ ఏం చేస్తాం? సాయంత్రం 4 గంటలకి వెలిగిపోతున్న ముఖంతో వచ్చాడు గోపాల్. సార్, మన చిత్రాన్ని 50,000 కొన్నారు. 50,000! ఉలిక్కిపడ్డాడు రాజారావు. 50,000! సరిగ్గా ప్రస్తుతం తనకు కావలసిన మొత్తం. సంభ్రమంతో గోపాల్ భుజాలు పట్టుకుని ఊపుతూ, నిజమా గోపాల్, నిజమా అన్నాడు. అవును సార్, ఇదిగో చెక్ కూడా కాదు, క్యాష్. గోపాల్ చేతిలో డబ్బు చూశాక కూడా నమ్మలేకపోయాడు రాజారావు. ఎవరు కొన్నారు? ఎవరో ప్రకాశ్రావు గారట. ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అడిగావా? వారు కూడా లాయరేనండి. ఈ ఊరు కాదట, నిన్ననే వచ్చారట, రేపు వెళ్ళిపోతారట. ఎక్కడుంటున్నారో అడిగావా పోనీ? హోటల్ నందనలో. వెళ్దాం పద, వెళ్ళి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. రాజారావు గోపాల్ వెళ్ళేసరికి ప్రకాశ్రావు గారు ఏవో కాగితాలు చూసుకుంటున్నారు. సాటి లాయర్గా రాజారావును సగౌరవంగా ఆహ్వానించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతగా కళను గౌరవించి ప్రోత్సహించే వ్యక్తులను ఎక్కడా చూడలేదు. గౌరవం ఆనందం ఉట్టిపడుతుండగా అన్నాడు రాజారావు. ఆగండి, మీ పొగడ్తలు నాకు దక్కవు, మీ కృతజ్ఞతలు నాకు దక్కవు. నేను కేవలం నా క్లయింట్ ఆదేశానుసారం ఆ బొమ్మ కొన్నాను. ఆ మాటకొస్తే అంత డబ్బు ఆ బొమ్మ మీద వృధా చేయొద్దని నచ్చచెప్పాను కూడా. ఏమిటో ఆ అమ్మాయి ఏనాడు పట్టిన పట్టు వదిలే రకం కాదు. అమ్మాయా? ఎవరా అమ్మాయి అన్నాడు రాజారావు. మిస్ అనిత, దయాశంకర్ గారి అమ్మాయి. రాజారావు నిలువెళ్ళ వణికాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. దయాశంకర్ గారికి తెలుసా ఈ సంగతి? ఈ డబ్బు మిస్ అనిత తల్లిగారిది. ఈ డబ్బు కేవలం అనిత కుటుంబానికే చెందాలని ఆవిడ విల్లు రాసింది. మరి ఇప్పుడెలా ఖర్చు పెట్టగలిగారు? సారీ, నా క్లయింట్ గురించి వివరాలు నేను పరాయి వ్యక్తికి చెప్పలేను. ఇప్పటికే అవసరాన్ని మించి మాట్లాడాను అన్నాడు ప్రకాశ్రావు గారు. పరాయి వ్యక్తి అన్న పదం విచిత్రంగా రాజారావు మనసును గుచ్చింది. అయినా తనకు అనితకు గల సంబంధం ప్రకాశ్రావు గారికి తెలియదన్న సంగతి అతనికి ఒక తృప్తినిచ్చింది. థ్యాంక్స్. ఒక చిన్న మనవి. ఏమిటి? మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, నా బొమ్మ నాకు ఇచ్చేయండి. సార్ గోపాల్ ఆతృతతో వారించబోయి రాజారావు హుష్ అన్న సైగతో ఆగిపోయాడు. ఐఎమ్ సారీ, ఆ బొమ్మ నా దగ్గర లేదు, మిస్ అనిత తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్స్. రాజారావు ఇంటికి వచ్చేసరికి అనిత కమలకు జడలు వేస్తోంది. గుమ్మంలో నిలబడి తననే తదేకంగా చూస్తున్న రాజారావుని చిరునవ్వుతో చూసి, నిలబడి చూడకండి, కాళ్ళు నొప్పడతాయి అంది అల్లరిగా. నన్ను అవమానించి తీరాలని నువ్వింతగా ఎందుకు కంకణం కట్టుకున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రాజారావు. ఆ మాటలు పలికేటప్పుడే అతని కంఠంలోని కటుత్వం, ఆ ముఖంలో గాంభీర్యం అనిత చిరునవ్వును ఎగిరిపోయేలా చేశాయి. నేను ఎవరిని అవమానించను. నన్ను అవమానిస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాను అంది. నిన్నే విధంగా అవమానించాను? నేను మిమ్మల్ని ఎలా అవమానించాను మరి అంది. ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు, కానీ ముష్టివాణ్ణి కాదు. 50,000 నాకు దానం చేసి ఆ బొమ్మ కొన్నట్లు నటించక్కర్లేదు అన్నాడు. పెళ్లి కాకుండానే పిల్ల తల్లినైతే కావచ్చు. నేను బజారు మనిషిని కాను. చిత్రకళ వంకతో చెక్కిలి అందిస్తున్నట్లు నా బొమ్మ గీయక్కర్లేదు మీరు అంది. నేను నీ బొమ్మ గీశానా అన్నాడు. లేకపోతే నాకు డబ్బు ఎక్కువ ఉందా నీ పిచ్చి గీతలు కొనేందుకు అంది. తీసుకురా అనేసరికి తీసుకొచ్చింది. చూడు. కమల జడకి రిబ్బన్ ముడివేసి తన సూట్ కేసులో దాచిన చిత్రపటం తెచ్చి అతని చేతిలో పెట్టి చూపించింది. అచ్చుగుద్దినట్లు అనితలాగే ఉంది ఆ చిత్రపటం. మెడ ఒక పక్కకు వాల్చి చిరునవ్వుతో చెక్కిలి అందిస్తున్నట్లుంది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయిన రాజారావు గొబాల్ నా చిత్రాన్ని తీసుకెళ్ళిపోబోయాడు. అలాంటిది ముందే ఊహించిన దానిలో అనిత మెరుపుల చిత్రపటాన్ని లాగేసుకుని బయట చాటును దాచుకుని
ఈ బొమ్మ లాగిపారేయటం తేలిక. నీ మనసులో నా బొమ్మ తుడిచేయగలవా? అప్పుడు నా ముందు నిలిచి ఈ బొమ్మను అడుగు అని చెప్పి వెక్కిరిస్తున్నట్లుగా నవ్వి పారిపోయింది. కన్నా, కమల తెచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు. ఇదివరలో వాళ్ళు ప్రతి దానిలో 20, 30 మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కావు. అలాంటిది ఇంచుమించు అన్ని సబ్జెక్టులోనూ 50కి పైగా మార్కులొచ్చాయి. చాలా సంతోషించాడు రాజారావు. వెంటనే ట్యూషన్ మాస్టర్ దగ్గరికెళ్ళి, మాస్టారు, మీ రుణం తీర్చుకోలేను. మా కన్నా, కమల ఇద్దరూ చాలా బాగా మార్కులు తెచ్చుకున్నారు అన్నాడు. మాస్టారి ముఖం వికసించటానికి మారు వడలిపోయింది. నన్ను పొగడకు బాబు, సిగ్గేస్తోంది అన్నాడు. అదేం మాస్టారు? ఈ నెలంతా వాళ్ళకి నేను పాఠాలు చెప్పలేదు. ఏ రోజుకు ఆ రోజు మీ అనితమ్మ వాళ్ళని పార్కులోకో తోటలోకో తీసుకుపోతోంది. నా జీతంరాళ్ళు పోతాయని నేను మీకేమీ చెప్పలేదు. ఎంతైనా మాస్టార్ని, అందులో గురువును కదా! అన్యాయంగా మీ దగ్గర నుండి డబ్బు తీసుకోలేను. రాజారావు ఆశ్చర్యానికి అంతులేదు. అనితని నిందించాలా? పిల్లల చదువులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందే. లోపలికి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతడిని మరింత ఆశ్చర్యంలో ముంచింది. అనిత సుశీలకి జాకెట్ కత్తిరించి కుట్టడం నేర్పిస్తోంది. ఈ అల్లరి గారాల పిల్లకి కుట్లు కూడా చేతనవునా అనుకున్నాడు. ఆంగ్లో ఇండియన్ తల్లికి పుట్టి ఉత్తర ప్రాంతంలో పెరిగిన ఈ యువతి ఎంత తేలికగా ఈ ఇంటిలో కలిసిపోయింది. కన్నా, కమల తమ పుస్తకాల ముందు కూర్చుని వాళ్ళే చదువుకుంటున్నారు. ఇదివరకెన్నడూ అలా చదివేవారు కాదు. సంతృప్తితో మనసు నిండిపోగా అక్కడ కుర్చీలో కూర్చుని, కుట్టు పని ఎక్కడ నేర్చుకున్నావు అనిత అన్నాడు నవ్వుతూ. మా అమ్మ దగ్గర తల వంచుకొని సమాధానం చెప్పింది అనిత. అనిత తల్లి ప్రస్తావన వచ్చేసరికి రాజారావు మనసులో ప్రసన్నత కొంతవరకు తగ్గింది. పియోనో వాయించటం, కుట్టటం, అల్లటం, నాట్యం చేయటం, వంట అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అయితే నాకొచ్చినవన్నీ ఉత్తరాది వంటలు. ఇక్కడి వంటలు అత్తయ్య దగ్గర నేర్చుకుంటున్నాను అంది. నేర్చుకుంటున్నాననే వంకతో వంటంతా నువ్వే చేస్తున్నావు నిష్ఠూరం వేస్తున్నట్లుగా అంది సుశీల. ఏం చెయ్యమంటావు? నాకు ఎప్పుడు చేతి నిండా పని ఉండాలి. ఇవేమీ లేకపోతే దెబ్బలాడడానికి సమఉజ్జి అయినా దొరకాలి. రాజారావుని చూసి నవ్వింది అనిత. ఆ రోజు అనిత మాటలు వింటున్న కొద్దీ, అనితని చూస్తున్న కొద్దీ ఏదో ఆర్ధభావం కలగసాగింది రాజారావులో. నా లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయి, చదువుకో అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది సుశీల. రాజారావు అపురూపంగా ఎంచుకునే కొన్నింటిలో ఒకటి లైబ్రరీ. ఎంతటి ఆత్మీయులకు ఆ లైబ్రరీని అప్పగించాడు రాజారావు. సుశీల చూపులలో ఆశ్చర్యాన్ని గమనించి లోలోపల లజ్జపడ్డాడు. సంభాషణ మారుస్తూ, కన్నా, కమల, మీకు చాలా మంచి మార్కులొచ్చాయి. ఏం కావాలో అడగండి, కొనిపెడతాను అన్నాడు. పిల్లలిద్దరూ పొంగిపోయారు. ఉత్సాహంతో ఇద్దరూ ఒక్కసారిగా అన్న దగ్గరికొచ్చారు. మాకు రంగురంగుల కార్డ్బోర్డ్ తెచ్చిపెట్టు అన్నాడు. వాళ్ళు బంతి కానీ రింగు కానీ కోరుకుంటారనుకున్న రాజారావు ఆశ్చర్యపోతూ, కార్డ్బోర్డ్ దేనికి అన్నాడు. రకరకాల బొమ్మలు తయారు చేసుకుంటాం. మీకెవరు నేర్పుతారు? అనిత వదిన. రాజారావు ఒకసారి అనితని ఓరగా చూసి, మీకీ మధ్య చదువెవరు చెప్తున్నారు అన్నాడు సమాధానం తనకు తెలుస్తోన్నా. అనిత కలిగించుకుంది. ఎవ్వరూ చెప్పటం లేదు. వాళ్ళే చదువుకుంటున్నారు. సాయంత్రాలు ఆడుకునే సమయం. ఆ సమయంలో ఆడనిచ్చి తర్వాత చదువుకోమంటే వాళ్ళే చదువుకుంటారు. తెలియంది నేను చెబుతున్నాను. ఆ మాస్టర్ దగ్గర భయంతో వచ్చినవి కూడా మర్చిపోయేవారు. ఇక్కడ ఎవరి భయం లేదు కనుక చదివినదేదో తలకెక్కించుకుంటున్నారు అంతే అంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళి కాకముందే పిల్లతల్లిని అయ్యానని నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోవటం లేదు. పోనీ నన్ను పెళ్ళాడేసి రుణం తీర్చుకోండి చిరునవ్వుతో కొంటె చూపులతో అంది. రాజారావు ప్రసన్నత పటాపంచలై నిలువెల్లా భగ్గుమన్నాడు. చిచి, నీకసలు సంస్కారం సభ్యత తెలియవు అన్నాడు. నిజంగానే ఈనాటి మన సంస్కారం ఎలాంటిదో నాకు అర్థం కావడం లేదు. అది తెలుసుకుందామనే వచ్చాను. అనిత మాటల్లో ఏదో వ్యంగ్యం ధ్వనించి సూటిగా అనిత ముఖంలోకి చూశాడు. అనిత మొహం మీద హేళనతో కూడిన చిరునవ్వు రాజారావును మండించింది. మన అని కలిపి మాట్లాడకు.
మీ సంస్కారం, మా సంస్కారం ఏనాటికి ఒకటి కావు అన్నాడు కసిగా. పకపక నవ్వుతూ నూటికి 100 నిజం అంది అనిత. కాలితో నేలను గట్టిగా తన్ని విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు. రమణారావు తన ఇంటికి రాగానే సుశీల రమణారావుకి ఏకాంతం కలిగించటం కోసం రాజారావు ఏదో వంకన బయటికి వెళ్ళటం పరిపాటి. ఇటీవల రాజారావు అలా వెళ్ళగానే రమణారావు వెళ్ళిపోతున్నాడు. సుశీల ఒక్కర్తే ఏదో చదువుకుంటోంది. ఎప్పటిలాగానే రమణారావు గారు వెళ్ళిపోయారా అని అడిగాడు వచ్చి రాగానే రాజారావు. నువ్వలా వెళ్ళగానే ఆయన ఇలా వెళ్ళిపోయారు చిరునవ్వుతో చెప్పింది సుశీల. ఆ వెంటనే అనిత, సుశీల ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ నవ్వులు చూసిన రాజారావుకి ఏదో అనుమానం తోచింది. సుశీల, ఏం జరిగింది నిజం చెప్పు. రమణారావు గారు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాడు కోపంగా. సుశీల కంగారు పడింది. బెంబేలుగా, నిజం నాకేమీ తెలీదు. కొంచెం సేపు ఉండమని నేను బ్రతిమాలను కూడా అంది. ఆ మాట నిజం పాపం. చాలా బతిమాలింది. కావాలంటే ఆయన్నే అడుగు కొంటెగా అంది అనిత. నువ్వు అక్కడే ఉన్నావా అసహనంగా అడిగాడు రాజారావు. రామ రామ, నేను అత్తయ్య దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నాను. కావాలంటే అత్తయ్యని అడుగు. రమణారావు గారు వెళ్తుంటే సుశీల వెనకే వెళ్ళి కొంచెం సేపు ఉండమని అడుగుతోంది. నాకు వినిపించింది. ఇదేదో తేలుస్తాను అన్నాడు. త్వరగా తేల్చాలనే నా తాపత్రయము. రాజారావు వెంటనే లేచి రమణారావు దగ్గరికి వెళ్ళాడు. రమణారావు విపరీతమైన అశాంతితో బాధపడుతున్నట్లు ముఖం చూడగానే తెలిసిపోతోంది ఎవరికైనా. రమణారావు గారు, నేను వచ్చే వరకు ఉండమంటే ఉండకుండా వచ్చేసారే అన్నాడు. నాకు పనుంది. అంటే ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు కూడా ఉంది. కొంచెం చూసుకోవాలి. అది రమణారావు విపరీతంగా కంగారు పడుతున్నాడని అర్థమైంది రాజారావుకి. తన దగ్గర నిజం దాస్తున్నాడని కూడా అర్థమైంది. రమణారావు గారు, స్థిమితంగా కూర్చోండి. ఏం జరిగిందో చెప్పండి. నా దగ్గర కంగారు దేనికి? మా ఇంట్లో మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించారా? రమణారావు నుదిటికి పట్టిన చెమట తుడుచుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్న వాడిలా కళ్ళు రెండు గట్టిగా మూసుకుని నిశ్చయానికి వచ్చిన వాడిలా కళ్ళు తెరిచాడు. రాజారావు గారు, మీకు నాతో సంబంధం కలుపుకోవటం నిజంగా ఇష్టమేనా అన్నాడు. ఇంచుమించు అంతా నిశ్చయమైపోయాక తర్వాత ఇవేం మాటలండి. రమణారావు హృదయం కుదుటపడింది. రాజారావుకి ఏమీ తెలియదని తెలిసింది. సుశీలకి తెలుసో లేదో తెలీదు. అయితే నాకు ఒక్క కోరిక. ఏమిటో చెప్పండి. ఆ జానకిని మీ ఇంటికి రానీయకండి. ఉలిక్కిపడ్డాడు రాజారావు. దానికి దీనికి ఏం సంబంధం? చూడండి, మనమంతా పరువు ప్రతిష్టలతో బతుకుతున్న వాళ్ళం. అల్లరి పాలైన ఆ పిల్ల మన ఇళ్లకు రావడం ఏం బాగుంటుంది? రాజారావు చటుక్కున సమాధానం చెప్పలేకపోయాడు. జానకి పట్ల మొదటి నుంచి అతని మనసులో ఏదో ఆర్తభావం ఉంది. అదీగాక జానకి తనంత తాను డబ్బు కోసం ఎవడినో వలలో వేసుకోబోయి అతడు డబ్బియ్యకపోగా పోలీసులను పిలిచి అల్లరి పెట్ట చూచిందనే కట్టు కదా అతను ఏనాడు నమ్మలేదు. అతని కోపం అంతా ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి అనేదే. ఏది ఏమైనా జానకి అల్లరిపాలైంది. బ్రతుకు బండలైంది. ఇప్పుడు తనేం చేయగలడు? దురదృష్టవశాత్తు అల్లరిపాలైంది కానీ మన ఇళ్లకు రాకూడనంతటి దుర్మార్గురాలు కాదండి జానకి. ఏ పాపిష్టి వెధవో దాని జీవితంలో నిప్పులు పోశాడో కానీ వాడు దాని ఫలితం తప్పకుండా అనుభవించక తప్పదు. రమణారావు ముఖం పాలిపోయింది. గ్రుక్కిళ్ళు మింగుతూ, అంతే అంతే, కానీ జానకి మీ ఇంటికి వస్తున్నంత వరకు నేను మీ ఇంటికి రాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. చిన్నతనం నుండి జానకి మా ఇంట్లో పిల్లలాగా తిరిగింది. నాకు తెలిసినంత వరకు దానిది చాలా సాధు స్వభావం. ఈ అల్లరయ్యాక సిగ్గుతో చితికిపోతూ వీధి ముఖం కూడా చూడటం లేదు. నా నోటితో నేను కఠినంగా రావద్దని ఎలా చెప్పను? నా నిర్ణయం చెప్పాను. మీరు ఆలోచించుకోండి. నా సంబంధం మీకు కావాలంటే ఆ జానకిని దూరంగా ఉంచండి గంభీరంగా కటువుగా అన్నాడు రమణారావు. ఆ కటుత్వానికి రాజారావు మనసు చివుకుమన్నా సరే అని లేచాడు. పసితనం నుండి రాజారావు కుటుంబానికి తులసమ్మ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నా ఏనాడు రాజారావు తులసమ్మ ఇంటికి రాలేదు. తలవని తలంపుగా తన కళ్ళ ముందు రాజారావుని చూడగానే సంతోషంతో, సంభ్రమంతో, ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైంది జానకి. రా అన్నయ్య, కూర్చో. వేం కుర్చీ చూపించింది. తనను చూడగానే పట్టరాని ఆనందం ప్రతిఫలిస్తోన్న ఆ ముఖంలోకి చూడలేకపోయాడు రాజారావు. మనిషి బాగా చిక్కిపోయింది. ఒక్క అలంకారమైనా లేదు. బొట్టు కాటుగా తప్ప నేత చీర కట్టుకుంది. ఇలాంటి వ్యక్తి పైన అలాంటి కట్టుకథలు! ఎంత అల్లరి!
జానకి ప్లేట్‌లో మినపసున్ని, జంతికలు తెచ్చిపెట్టింది. అవి చూశాక తమ ఇంట్లోకి ఆ తినుబండారాలు ఎలా వచ్చాయో అర్థమైంది రాజారావుకి. జానకి చూపుతున్న ఆదరణ ముందు తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు రాజారావుకి. జానకి మాట్లాడింది. "అలా ఉన్నావే అన్నయ్య, ఒంట్లో బాగుండలేదా?" "బాగానే ఉందమ్మా. ఇవాళ నా మనసుకి చాలా సంతోషంగా ఉందన్నయ్య. నా జీవితం ఇలా భగ్నమయ్యాక ఇంత ఆనందం నాకెన్నడూ కలగలేదు. నువ్వు నన్ను నోరు విప్పి ఏమీ అనకపోయినా ఈ అపవాదుల పాలయ్యాక నీ ముందు నిలబడలేకపోయేదాన్ని. తరువాత సుశీల చెప్పింది. నాతో సుశీలని మాట్లాడొద్దన్నావుట కదా! ఎంత కృంగిపోయాననుకున్నావు అన్నయ్య? సంఘమంతా ఒక్కటై లేని నిందలు నా నెత్తిన వేసినాడు కూడా అంత బాధపడలేదు. బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. నువ్వు కూడా నన్ను అసహ్యించుకోవటం అంటే నాకు వేరే మరణం అక్కర్లేదు. ఈవేళ నువ్వు నా దగ్గరికొచ్చావు అంటే నా మీద కోపం పోయినట్లేగా. నాకు గట్టి నమ్మకం నన్ను గురించి నువ్వు చెడుగా అనుకోలేవని. ఆ అమాయకురాలి మాటలు వింటుంటే, ఆ వడలిన మొఖం చూస్తుంటే రాజారావు కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు నీ మీద ఏనాడూ కోపం లేదమ్మా. జాలే ఉంది. కానీ జానకి తలదించుకుని నాకు తెలుసు అన్నయ్య అంది. తిరిగి అంది. పోనీ అన్నయ్య, ఇన్నాళ్ళకైనా నా మీద నీకు దయ కలిగింది. మిగిలిన సంఘం అంతా నా ముఖం మీద ఉమ్మేసినా నాకు బాధ లేదు. నువ్వు, సుశీల, కన్న, కమల అమ్మగారు మీ అందరితో కలిసిమెలిసి ఉండగలిగితే అది చాలు. రాజారావు గొంతు పూడిపోతోంది. ప్రయత్నించి తాను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నాడు. మీ అమ్మ ఏది జానకి? ఈవేళ అమ్మగారికి గుండెల్లో నొప్పి వచ్చింది. మన ఇంటికే వంట చేయడానికి వెళ్ళింది. నువ్వు మన ఇంటి నుంచి రావడం లేదా? రాజారావు మనసు వేదనతో మెలికలు తిరిగిపోసాగింది. రమణారావు గారింటి నుండి వచ్చాను. తను చెప్పదలుచుకున్నది చెప్పక తప్పదన్నట్లుగా నాంది మొదలుపెట్టాడు. ఆ పేరు వింటూనే జానకి అదిరిపడింది. పాలిపోయిన ముఖంతో వణుకుతున్న పెదవులను నొక్కి పట్టుతూ కూర్చుంది. తను వచ్చిన పని ఎంత కష్టమో అర్థం కాసాగింది రాజారావుకి. గొంతు సవరించుకున్నాడు. అమ్మా జానకి, నేనెలాంటి నడి సముద్రంలో ఉన్నానో నీకు పూర్తిగా తెలియదు. కొంత అప్పులు తీర్చాను. కానీ ఇంకా తీర్చవలసినవి చాలా ఉన్నాయి. అన్నింటిలో అనితకి ఇవ్వవలసిన 50,000 అప్పు నన్ను పుండులా సలుపుతోంది. అనితకియ్యాలా? ఎలాగో మనం ఇల్లు వేలం వెయ్యబోతున్నారని తెలుసుకుని ఆ బాకీకి కావలసిన 50,000 బొమ్మ కొంటున్న మిషన్ మీద నాకిచ్చింది. గత్యంతరం లేక ఆ డబ్బుతో బాకీ తీర్చాను. కానీ ఆడపిల్ల సొమ్ముతో పబ్బం గడుపుకున్నాను అనే వ్యధ నన్ను వదలటం లేదు. ఆ అప్పు తీరే వరకు నాకు శాంతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రమణారావు సంబంధం తప్పిపోతే సుశీల పెళ్ళి ఎలా చేయగలను? జానకి ముఖంలో జీవం నశించింది. తలుపును గట్టిగా పట్టుకుని, సుశీలని రమణారావుకి ఇయ్యటానికే నిశ్చయించుకున్నావా అన్నయ్య? సుశీలని అడిగావా అంది. సుశీలకేం తెలుసమ్మా? అది మరొకళ్ళను ప్రేమిస్తే నేను ఈ విషయంలో బలవంత పెట్టేవాడిని కాను. అలాంటి అనుబంధం ఏదీ సుశీలకి లేనప్పుడు తనను చేసుకోదలుచుకున్న వాడితో సర్దుకుపోగలదు. ప్రస్తుతం నేను తేగలిగిన వాటిల్లో ఇదే మంచి సంబంధం. ఒకవేళ సుశీలకి ఇష్టం లేకపోతే ఆ మాట నాతో ముందే చెప్పేదిగా. తాంబూలాలు పుచ్చుకోలేదు తప్ప అంతా నిశ్చయమైంది. నా స్నేహితులకి, బంధువులకి అందరికీ సుశీలను రమణారావుకి ఇయ్యబోతున్నట్లు చెప్పేశాను. ఈ సంబంధం మనం వదులుకుంటే సుశీలకి ఇంతలో పెళ్ళి అవదు. నాకు మనశ్శాంతి ఉండదు. జానకి సమాధానం చెప్పలేదు. ఆ రమణారావు ఏమన్నాడో తెలుసా జానకి? నువ్వు మా ఇంటికొస్తే తను మా ఇంటికి రాడట. ఈ మాటలు విని జానకి బాధపడుతుందనుకున్న రాజారావు రాయిలా కూర్చున్న జానకిని చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఎంత ప్రయత్నించినా రాజారావు తను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయాడు. గద్గదిత స్వరంతో నన్ను క్షమించమ్మా అన్నాడు. జానకి పేలవంగా నవ్వి, బెంక పెట్టుకోకు అన్నయ్య. ఇక మీదట నువ్వు రమ్మనే వరకు ఎవరు పిలిచినా అక్కడికి రానులే అంది. జానకి ముఖంలోకి చూడలేక త్వరగా అక్కడి నుండి వచ్చేశాడు రాజారావు. ఎప్పుడో కానీ తన దగ్గరకు రాని తులసమ్మని సగౌరవంగా ఆహ్వానిస్తూ, రండి కూర్చోండి, ఏం పని మీద వచ్చారు అన్నాడు రాజారావు. తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని నువ్వు నా మాట వినాలి బాబు అంది తులసమ్మ. చెప్పండి, తప్పకుండా వింటాను. జానకి చెప్పింది. నువ్వు అనితకి 50,000 ఇవ్వాలట కదా.
అవునమ్మా, ఆ బాకీ ఎలా తీరుతుందో అర్థం కావడం లేదు. అది తీర్చే వరకు నాకు మనశ్శాంతి లేదు. అది సహజమే బాబు. అయినా ఆడపిల్లకి ఉన్నంతలో మనం ఇచ్చి పంపాలి గాని తన సొమ్ముకి ఆశపడతామా? ఇదిగో ఈ డబ్బు అనితకి. తన కళ్ళ ముందు తులసమ్మ ఉంచిన నోట్ల కట్టలు చూసేసరికి తల తిరిగినట్లయింది రాజారావుకి. ఏమిటమ్మా ఇది? నాకున్నది కాస్త అమ్మితే వచ్చిందిది. వద్దమ్మా, వద్దు, వద్దు. ఒక పరాయి వ్యక్తి నుండి ఇంత దానం నేను స్వీకరించలేను. నా మాట విను. నేను నీ తల్లి లాంటిదాన్నే అంది. తప్పకుండా తల్లి లాంటివారే. ఎప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ ఈ సొమ్ము మాత్రం తీసుకోను. బాబూ, ప్రాధేయపూర్వకంగా అంది తులసమ్మ. నన్ను క్షమించండి. నా రెక్కలు చల్లగా ఉన్నంత వరకు మరొకరి సొమ్ముకు నేను ఆశపడనక్కర్లేదు. నా మాట వినవా? వినలేను. ఇది పరాయి సొమ్ము కాదు. రాజారావు నవ్వి భలే అంటున్నారు అన్నాడు. నిజమే చెప్తున్నాను. తప్పనిసరి నిన్ను ఇబ్బందుల్లో ఆదుకోవడం కోసం చెప్తున్నాను. ఇది మీ నాన్నగారి సొమ్ము. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం కంటే ఈ సొమ్ముకు సరైన వినియోగం లేదు. రాజారావు తల గిర్రున తిరగసాగింది. మొదటి నుండి తులసమ్మ తమ కుటుంబం పట్ల చూపిస్తున్న వాత్సల్యము, జీతభత్యాలు లేకుండా తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడల్లా వంట చేసి పెట్టడము, ఆవిడ జానకి చూపుతున్న మమత అన్నీ ఒక్కసారిగా అర్థం కాసాగాయి. ఈ తులసమ్మ తన తల్లి కంటే ఏ విధంగా తక్కువది? సంఘంలో అప్రతిష్ట వచ్చినా తను ప్రేమించిన వ్యక్తి పరువు ప్రతిష్టల కోసం ఆ అపనిందలన్నిటినీ సహించింది. తన సవితి బిడ్డలకు నిండు మనసుతో సేవలు చేసింది. చివరకు తన సర్వస్వము తెగనమ్మి తను ప్రేమించిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకుంటోంది. సంఘంలో కులటగా ముద్ర వేయబడ్డ ఈ యువతి ఏ పతివ్రతలకు తీసిపోతుంది? సందేహించకు బాబు. మొదటి నుంచి లేమిలో ఉన్నదాన్ని. నా రెక్కల కష్టంతో నేను బ్రతకకపోను. భగవంతుడు మా బీదలకి ఏది ఇవ్వకపోయినా ఈ మిథ్యా గౌరవపు బరువు నుండి మాత్రం తప్పించాడు మమ్మల్ని. ఏ ఇంట్లో వంట చేసుకున్నా నా తిండి గడిచిపోతుంది. బాగా బ్రతికిన వాడివి. ఈ ఇబ్బందులు ఒక్కసారిగా తట్టుకోలేవు. తీసుకో అంది. ఆ మాటలకు రాజారావు మనసు కరిగిపోయింది. అమ్మా అన్నాడు ఆర్తిగా. తులసమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మనసారా అలా పిలిచావు. అది చాలు బాబు ఈ బ్రతుక్కి అంది. లేవబోతున్న తులసమ్మ చేయి పట్టుకుని ఆపి, అమ్మా, ఈవేళ నుండి జానకి మీరు ఇక్కడే మాతో పాటే ఉండాలి అన్నాడు. వద్దు బాబు, వద్దు. ఎంత అప్రతిష్ట ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించట్లేదు నువ్వు. పెళ్ళి కావాల్సిన చెల్లెళ్ళున్నారు నీకు. జానకి మాత్రం నా చెల్లెలు కాదు. మీరు నా తల్లి కాదా? మీ బాధ్యత స్వీకరించే ధైర్యం నాకు లేనప్పుడు మీ సొమ్ము వాడుకునే అధికారం రాదు. ఇస్తే 2 ఇవ్వండి, లేకపోతే 2 వద్దు. రాజారావు పట్టుదల తెలిసిన తులసమ్మ బెంగగా, నిన్ను ఒక ఇబ్బంది నుండి గట్టెక్కించడానికి ప్రయత్నించి మరో కొత్త ఇబ్బందులు సృష్టించానే అంది. అమ్మా, ఇది ఇబ్బందని నేను భావించటం లేదు. ఏ నాటికైనా నా వారిని గుర్తించి మాలో కలుపుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. రాజారావు కళ్ళల్లోకి నిదానించి చూసిన తులసమ్మకి అతను ఆ మాటలు మనసారా అన్నాడని అర్థమైంది. ఆనంద బాష్పాలు కొలంలో నిలవగా అంగీకార సూచకంగా తల ఊపింది. డబ్బు చేతిలో పట్టుకుని తనను సమీపించిన రాజారావును చూస్తూనే విషయం ఊహించిన అనిత ఆ డబ్బు ఎలా సంపాదించగలిగాడా అని ఆశ్చర్యపోయింది. నీ డబ్బు నువ్వు తీసుకో, నా బొమ్మ నాకి అన్నాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించావు? నీకు వివరించవలసిన అవసరం లేదు. అయినా వివరిస్తున్నాను. తులసమ్మ గారు ఇచ్చారు. అనిత పకపక నవ్వుతూ, ఎంత బాగుంది. నా దగ్గర తీసుకోవటం నీకు అవమానమా? వంట మనిషి దగ్గర తీసుకోవటం గౌరవమా అంది. ఆవిడ వంట మనిషే కావచ్చు, కానీ మా అమ్మ. అంచేత ఆవిడ దగ్గర తీసుకోవటం నాకు గౌరవమే. అనిత కళ్ళప్పగించి చూసింది. నీకు తెలిసిపోయిందా? నీకు ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? అహర్నిశము సమాజంలో పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నువ్వు ఈ నిజాన్ని విని భరించలేవని, వారిని స్వీకరించలేక పరిత్యజించలేక సంఘర్షణలో నలిగిపోతావని. అనిత, ఒకనాడు లజ్జపడడం నీకు తెలుసునా అని అడిగావు, గుర్తుందా? ఈనాడు నీ ముందు నిజంగా లజ్జపడుతున్నాను. బహిరంగ సభలలో వర్గ విభేదం ఉండరాదని వక్కాణించిన కొడుకును తమ శాఖలో తప్ప సంబంధం చేయననే పెద్దలకు వారసుణ్ణి. భార్యను ఇంటిలో తాళం పెట్టి వేదిక మీద స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఉపన్యాసించే మహామహుల శిష్యుణ్ణి. మిథ్యా ప్రతిష్టల పేరున అనుక్షణ ఆత్మవంచనతో జీవించే సమాజానికి చిహ్నాన్ని. బావా, అదంతా నిన్నటి వరకు.
ఈ రోజు నుండి ప్రతిష్టకు నా అర్థం వేరు. లెక్కలేనన్ని గ్రంథాలు చదివి ఏమీ నేర్చుకోలేకపోయాను. ఒక్క మంచి మనసు జీవితానికి అర్థం వివరించింది. ప్రతిష్ట ప్రాకులాడి సంపాదించేది కాదు, మన అంతరంగంలో దీపించే దివ్య జ్యోతి. బావా, అయితే జానకి మనతోనే, మనింట్లోనే ఉంటుంది. తులసమ్మ గారు కూడా ఇక్కడే ఉంటారు. ఈ సమాజం రహస్యంగా సాగినంత వరకు ఎంతటి అవినీతినైనా సహించగలదు, కానీ దాని కట్టుబాట్లకు విరుద్ధంగా ఎవరైనా ధైర్యం చేసి కోరింది పొందితే మాత్రం సహించదు. పొడిచి పొడిచి బాధిస్తుంది అంది అనిత. ఆ బాధకు భయపడి నా వారిని వదిలిపెట్టను. రమణారావు అనిత చెప్పేది పూర్తి కాకుండానే అడ్డుకున్నాడు రాజారావు. జానకి ఉంటే రానంటాడు. స్పష్టంగా చెప్తాను, జానకి కూడా నా చెల్లెలని. అప్పటికి అర్థం చేసుకోకపోతే మనం ఆ సంబంధం వదులుకోవాల్సి ఉంటుంది. నీ డబ్బు తీసుకో. నీకు గుర్తుందా, నీ మనసులో నా బొమ్మను తీసివేయగలిగినప్పుడు నీ బొమ్మ నీకు ఇచ్చేస్తాను. నిజం చెప్పు, నీ మనసులో నా మూర్తి మాసిపోయిందా అంది. రాజారావు మాట్లాడలేదు. అందుకే ఈ డబ్బు తీసుకోలేను. ఆ డబ్బు మీ అమ్మగారు కేవలం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టాలని వీలునామా రాశారట. నాకెందుకు ఇస్తావు? రాణి తండ్రికి ఇయ్యి. విసురుగా డబ్బు అనిత ముందు పడేసి కోపంగా వెళ్ళిపోతున్న రాజారావుని చిరునవ్వుతో చూస్తూ కూర్చుంది అనిత. రాజారావు చెప్పిన సంగతి విని రమణారావుకు నోటమాట రాలేదు. కొన్ని క్షణాలు మూడిడిలా చూస్తూ ఊరుకుని తర్వాత అదేదో పెద్ద హాస్యమైనట్లు పక్కపక్క నవ్వాడు. ఎందుకు నవ్వుతారు? చిరాగ్గా అడిగాడు రాజారావు. మీ అమాయకత్వానికి నవ్వక ఏడవంటండి? ఏడ్చినట్టుంది. నా అమాయకత్వం మీ మీదకేం తెలిసిందో సెలవివ్వండి వెటకారంగా అన్నాడు రాజారావు. కాకపోతే ఏంటండి, వితంతువు వంటలక్క. ఆవిడికి మీ నాన్నగారు ఒక్కరే అని గ్యారంటీ ఏమిటి? జానకి మీ చెల్లెలే అని ఎలా నమ్మగలరు? రమణారావు గారు గర్జించాడు రాజారావు. ఇష్టమైతే సుశీలను పెళ్లి చేసుకోండి, లేకపోతే మానేయండి. కానీ మా చెల్లెల్ని అవమానిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అన్నాడు. లోకమంతా కోడై కూస్తుంటే ఒక్క నా నోరు మూసి ఏం చేయగలరు? ఆ లోకం నోరు కట్టేస్తాను. ఏ కోర్టులో జానకి దోషిగా నిలబడవలసి వచ్చిందో ఆ కోర్టులోనే జానకిని నిర్దోషిగా నిరూపిస్తాను. ఏ తుచ్చుడు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడో వాడిని నా చెల్లెలి కాళ్ల మీద పడేయిస్తాను అన్నాడు. రమణారావు ముఖం తెల్లగా పాలిపోయింది. కొన్ని క్షణాలు అతనికి నోటమాట రాలేదు. చివరికి ఎలాగో పెగుల్చుకుని, మనలాంటి పరువుగల కుటుంబాలు కోర్టుకెక్కడం ఏం బాగుంటుంది? అయిన గొడవ చాలదా? జానకి నిర్దోషి అని రుజువు కాకపోతే అని ఏదో అనబోయాడు. జానకి నిర్దోషి అని నాకు నమ్మకం ఉంది. నేను రుజువు చేయగలను. ఆ రికార్డంతా స్టడీ చేశాను. తప్పకుండా రుజువు చేస్తాను. మీరు ఈ ప్రయత్నం మానేయాలి. ఆర్డర్ ఇస్తున్నట్టు చెప్పాడు రమణారావు. మానను. ఎవ్వరు మానమన్నా మానను. అయితే మన మధ్య సంబంధం పొసగదు. దట్స్ ఆల్ రైట్. పక్క గదిలో కూర్చుని ఈ సంభాషణ అంతా వింటున్న కేశవరావు గారు చటుక్కున లేచొచ్చి లేవబోతున్న రాజారావు చేయి పట్టుకున్నాడు. అంత తొందర అయితే ఎలాగండి? కూర్చోండి. ఏరా రమణ, మాట ఇచ్చి తప్పుతావా? అలాంటిది మన వంశంలో ఉందా అని రమణారావుని కోప్పడ్డాడు. రమణారావు అయోమయంగా తండ్రి వంక చూసి బుద్ధిగా కూర్చున్నాడు. మన కుటుంబాల్లో ఇలాంటివి చాలా అరుదు కదండి. అందుకని మా వాడు తొందరపడ్డాడు. ఎప్పుడు తాంబూలాలు తీసుకుందాం? ఆ మర్యాదకి రాజారావు తలకిందులయ్యాడు. మీ ఇష్టం, ఎప్పుడైనా నేను సిద్ధమే. సాధ్యమైనంత త్వరలో ముహూర్తం నిర్ణయించండి. ముందు తాంబూలాలు తీసుకుందాం అన్నాడు రమణారావు తండ్రి. అలాగే. వికసించిన ముఖంతో రాజారావు వెళ్ళిపోయాడు. రమణారావు చిరాగ్గా, ఏమిటి నాన్న? ఆయన మళ్ళీ కేసు అని ఏదో అనబోతుంటే చిరునవ్వుతో వారించాడు కేశవరావు. ఒరేయ్ చెమట, నువ్వు చేసే చెమట పనులన్నీ సర్దుకు రాలేక చస్తున్నాను. రాజారావు సమర్థుడైన లాయరు. ఈ విషయంలో నువ్వు మరీ ఇంత గట్టిగా పట్టుబడితే అనుమానం రాదు. అదీగాక నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే కాబోయే బావమరిదివని నీ మీద ప్రేమభావం ఉంటుంది. రేపు మన బాబాయ్ చక్రపాణి గారిని పంపించి చూస్తాను. మూడొంతులు లొంగిపోతాడు. అంతకు లొంగి రాకపోతే చూద్దాం. నువ్వు తొందరపడకు. ఈ కేసు మళ్ళీ తిరగదోడతాడని ఎవడు కలగన్నాడు? అందుకే ఆ రికార్డు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. రాజారావు అప్పుడే దాన్ని చూసేశాడు. అఖండుడు అన్నాడు. చూస్తే నిజం బయటపడుతుందా? నిలువెల్లా వణుకుతూ అడిగాడు రమణారావు. నిజం అంత తేలిగ్గా ఎలా బయటకు వస్తుందోయ్? నేను లేను అడ్డుపడడానికి. ధైర్యంగా ఉండు. కొడుకు వీపు మీద చరిచాడు కేశవరావు. రమణారావు గారు సుశీలం చేసుకోవటానికి ఒప్పుకున్నారు. తాంబూలాలు తీసుకోవడానికి ముహూర్తం నిర్ణయించమన్నారు.
వికసించిన ముఖంతో రాజారావు చెప్తుంటే అనిత, సుశీల, జానకి స్థాణువులైపోయారు. సంభ్రమంతో తలమునకలవుతున్న రాజారావు అది గమనించకుండా తల్లికి విషయం చెప్పటానికి త్వరగా లోపలికి వెళ్ళిపోయాడు. ఉద్రేకంతో ఏదో అనబోతున్న అనిత నోరు తన చేత్తో మూసి తన గదిలోకి తీసుకెళ్ళింది జానకి. అనిత, తొందరపడకు. ఏం చేయదలుచుకున్నావు నువ్వు? అడిగింది. ఇంకా ఈ నాటకానికి స్వస్తి చెప్తాను. రాజారావుకు నిజం చెబుతాను అంది అనిత. నిజం చెప్పగలవు, కానీ రుజువు చేయలేవు. అన్నయ్య నీ మాటలు నమ్మగలడు, కానీ నా బ్రతుకు చక్కదిద్దలేడు కదా అంది జానకి. నీ కేసు పునర్విచారణకు బావ అనుమతి సంపాదించాడు. నిజం రుజువవుతుంది అంది. అనిత, ఇంత వెర్రిదానివవుతున్నావే? అవతలి వ్యక్తులు అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్ళు. ఆనాడు అమ్మ ప్రయత్నించలేదా? ఏం సాధించగలిగింది? వాళ్ళు ఎంతకైనా సమర్థులు. అలాంటి నరరూప రాక్షసుడికా సుశీలని కట్టబెట్టాలనుకుంటున్నావు? సుశీల క్షేమం ఆలోచించైనా రాజారావుకు అన్ని విషయాలు చెప్పేయాలి ఉద్రేకంగా అంది అనిత. చెబుతావు. అన్నయ్య సుశీలకి ఈ సంబంధం చెయ్యడు. తర్వాత ఏమవుతుంది? అంతా నిశ్చయమయ్యాక సంబంధం చెడిపోతే ఆడపిల్లకి పెళ్లి కావడం ఎంత కష్టమో తెలుసా అంది. అలాంటి పెళ్లి కావడం కంట అసలు పెళ్ళే కాకపోవటం మేలు అంది అనిత. రమణారావు సుశీలంటే పడి చస్తున్నాడు, సుఖపెడతాడేమో అంది జానకి. అనితకి ఒళ్ళు మండింది. ఆ తర్వాత నువ్వెందులో పడి చస్తావు అంది. నేనేనాడో చచ్చిపోయాను, బ్రతికే ఉన్నానని భ్రమపడుతున్నావు నువ్వు అంది జానకి. నాన్సెన్స్. నేను ఆగు అనిత, నా మాట విను. మేమిద్దరము ఇక్కడికి రావటం వల్లనే అన్నయ్య అంతులేని చికాకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి మరింత అశాంతిని జోడించటం నాకు ఇష్టం లేదు. రమణారావు నన్ను 10 మందిలో అంగీకరిస్తాడని నాకే కోశాన నమ్మకం లేదు. నా బ్రతుకు బాగుపడకపోగా అన్నయ్యకి పక్కలో బల్యాన్ని సృష్టించిన దాన్ని అవుతాను అంది జానకి. నీది అర్థం లేని వాదన, పిరికి పలుకులు. ఆత్మవిశ్వాసం అనే ఉక్కు కవచం తొడుక్కున్న వాళ్ళని బాణాలు, బల్యాలు ఏం చెయ్యలేవు. రాజారావుకు విషయం చెప్పేస్తాను అంది అనిత. అలా చేస్తే నా శవాన్ని మాత్రమే చూస్తావు అంది జానకి. అనిత నిర్ఘాంతపోయింది. ఏమిటి మూర్ఖత్వం జానకి? అన్నయ్య ఎంతో శ్రమపడి తిరిగి కేసు విచారణకు అనుమతి పొందాడు కదా. వేచి చూడు, ఏమాత్రం న్యాయం జరుగుతుందో. అప్పుడు నా మాటలు నీకు అర్థమవుతాయి. జానకి పట్టుదల అర్థం చేసుకున్న అనిత ఇంక వాదించలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుని జేమ్స్కు ఒక ఉత్తరం రాసింది. డియర్ జేమ్స్, నేను ఇక్కడ కొన్ని చిక్కులో ఇరుక్కున్నాను. నా అంత నేను అవి పరిష్కరించుకోలేకపోతున్నాను. నీ సహకారం కావాలి. వెంటనే బయలుదేరరా. అనిత. ఆ ఉత్తరం అందుకున్న వెంటనే వచ్చాడు జేమ్స్. మా అమ్మ తరపు బంధువు, నా కోసం వచ్చాడు. రాజారావుకు పరిచయం చేసింది అనిత. రాజారావు ముభావంగా కరచాలనం చేశాడు. సుశీల నమస్కారం చేసింది. బ్యూటిఫుల్ అనితతో నెమ్మదిగా అన్నాడు జేమ్స్. జేమ్స్ అన్నదేమిటో వినపడకపోయినా అతను అనిత ముఖం మీదకి వంగి ఏదో అనటం అర్థమైంది రాజారావుకి. విసురుగా వెళ్ళిపోయాడు. జేమ్స్ ఉంటున్నది హోటల్లో అయినా తరచూ అనిత కోసం వచ్చేవాడు. జేమ్స్ రాగానే చిరాకు పడుతూ సంభాషణ తుంచేసి వెళ్ళిపోయేవాడు రాజారావు. మొదట్లో బిడియపడినా సుశీల రాను రాను జేమ్స్తో సరదాగా మాట్లాడడం నేర్చుకుంది. ముగ్గురికి కాలం సరదాగా గడిచిపోయేది. బంధుమిత్రుల నడుమ సుశీలకి రమణారావుకి పెళ్లి నిశ్చయం అయింది. తాంబూలాలు తీసుకున్నారు. తరువాత చిన్న అల్పాహార విందు ఏర్పాటు చేశాడు రాజారావు. విందుకు వచ్చిన పెద్దలు తమ ఎదురుగా ప్లేట్లలో ఉన్న తినుబండారాలతో తృప్తిపడలేకపోయారు. అంతకన్నా కమ్మని విందు జానకి విషయం వాళ్ళ నోరూరించింది. రకరకాల నోళ్లు వికటంగా తెరుచుకుని వికృతంగా పలికాయి. జానకి మీ చెల్లెలటోయ్? అయితే మీ నాన్నగారు మంచి కథానాయకుడు అన్నమాట. సరే, ఇంకాస్త ఓపిక కనుక్కోవోయ్. ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు దొరక్కపోరు. మనలో మన మాట. ఈ రాజారావు జానకిని తన పంచన చేర్చుకోవటానికి భాతృవాత్సల్యమే కారణమంటారా? ఏమోనండి, ఏం చెప్పగలం. కలికాలం మండిపోతోంది. ఈ విష వాగ్బాణాలను తట్టుకోలేకపోయాడు రాజారావు. విందు ముగిసి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక 2 చేతులతో పగిలిపోతున్న తలని
గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. ఆ మూర్తిని చూసేసరికి జాలితో అనిత హృదయం ద్రవించింది. బావా అంది ఆప్యాయంగా. ఎర్రబడిన కళ్ళతో ఒకసారి అనితను చూసి, కాసేపు నన్ను ఒంటరిగా ఉండని అన్నాడు విసుగ్గా. మనసు కలతపడినప్పుడే మమత పంచుకోగలిగిన వాళ్ళు దగ్గరుండాలి బావా. రాజారావు సమాధానం చెప్పలేదు. అనిత వంక ఆశ్చర్యంగా చూసి తల తిప్పుకున్నాడు. ఈరోజు నిన్ను వెక్కిరించిన వాళ్ళందరూ పరమ పవిత్రులు, ఏ మచ్చా లేనివారు అంటావా అంది. అయినా వాళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు కదా అన్నాడు రాజారావు. ఈ సమాజపు తీరే విచిత్రమైంది. పబ్లిక్ సీక్రెట్స్ చక్కగా కడుపులో దాచుకుంటుంది. స్పష్టంగా తెలిసిపోతున్న విషయాలను కష్టపడి నమ్మకుండా ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ధైర్యంగా తన కట్టుబాట్లను ఎదిరిస్తే మాత్రం సహించదు. ఇదంతా ముందు ఊహించిందేగా. ఇంత కృంగిపోతే ముందేం సాధించగలవు? జరగవలసిందంతా ముందుంది. జానకిని కోర్టులో నిర్దోషిగా రుజువు చెయ్యాలి. లే, ధైర్యంగా నిలబడు అంది అనిత. కర్తవ్యం గుర్తుకొచ్చిన రాజారావు ముఖంలో అలసట మాయమైంది. పట్టుదల ప్రతిఫలించింది. కన్న వచ్చి, అన్నయ్య నీకోసం చక్రపాణి గారు వచ్చారు అన్నాడు. చక్రపాణి గారు కేశవరావు గారికి దగ్గర బంధువు. డబ్బు పలుకుబడి రెండూ కలవాడు. చక్రపాణి గారికి నమస్కారం చేసి కూర్చున్నాడు రాజారావు. నిన్ను గురించి విన్నాను, కానీ చూడలేదోయ్. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సమర్థులైన లాయర్లలో నువ్వొకడివి. థ్యాంక్ యూ సార్. నేను మీ నాన్నగారు మంచి స్నేహితులం. అభిమానం చంపుకోలేక వచ్చాను. రాజారావు అర్థం కానట్లు చూశాడు. అదే, నువ్వా జానకి విషయంలో ఇరుక్కోవటం నాకు నచ్చలేదు. నీ శ్రేయస్సుకది మంచిది కాదు అన్నాడు. ఈ విషయంలో మీ జోక్యం దేనికి అడిగాడు రాజారావు. చెప్పానుగా నీ మీద అభిమానమని నవ్వారు చక్రపాణి గారు. ఆ నవ్వులో లోకంలో ఉన్న కౌటిల్యం అంతా కనిపించింది రాజారావుకి. జానకి నా చెల్లెలు. జానకిని నిర్దోషిగా రుజువు చేసి తీరుతాను అన్నాడు. జానకిని దోషిగా రుజువు చేసినా నిర్దోషిగా రుజువు చేసినా ఒకటి. జానకిని నాశనం చేసిన వ్యక్తి జానకిని అంగీకరించేలా చేయగలవా నువ్వు అడిగారు చక్రపాణి గారు. ప్రయత్నిస్తాను అన్నాడు రాజారావు. అసంభవం. కోర్టులకు ఎక్కడం వల్ల వైషమ్యాలు పెరుగుతాయి కానీ తగ్గవు. అదీగాక జానకి నిర్దోషి కాకపోతే చక్రపాణి గారు తీక్షణంగా అన్నాడు రాజారావు. ఆయన నవ్వారు. నీ మనసు తెలుసుకోవడానికి అన్నానోయ్. నిజంగా చెల్లెల మీద అభిమానం ఉంటే అది నిరూపించుకునే మార్గం ఇది కాదు. ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయి. కట్నం ఎర చూపావంటే ఎవడో ఒకడు దొరక్కపోడు. ఆ విషయంలో కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను అన్నారు. రాజారావు అణువణువు భగ్గుమంది. థ్యాంక్స్, మీ సహాయం నాకు అక్కర్లేదు. నేను చేయగలిగింది నేను చేసుకుంటాను అన్నాడు. కేసు విత్డ్రా చేయవన్నమాట. ఏ ఒక్కనాటికి చెయ్యను. చివరి మాట, ఈ కేసు విత్డ్రా చేసుకుంటే మరొక్క 5 ఏళ్లలో నేను హైకోర్టు జడ్జిని చేయగలను. నాకే పదవి లేకపోయినా అన్ని పదవులు నా జేబులో ఉన్న పర్సులో ఉన్నాయి. ఈనాడు అధికారంలో ఉన్న అనేక మంది నా అనుగ్రహం వల్ల అధికారం సంపాదించుకున్నవారే. ఏమంటావు అడిగారు చక్రపాణి గారు. క్రోధంతో జ్వలించిపోతూ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు రాజారావు. నా మాట మీద నమ్మకం లేదా? ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న శంకర్రావుని అడుగు. అతనికి ఆ పదవి రావటానికి నేనే కారకుణ్ణి. శంకర్రావు జానకి కేసులో ఒకనాడు జానకి తరపున పనిచేసిన లాయర్. రాజారావుకి విషయం అర్థమైంది. చక్రపాణి గారు, అంతటా అవినీతి దట్టంగా అల్లుకుంటోంది. అయినా అక్కడక్కడ నీతి చంద్రికలు విరుస్తూనే ఉన్నాయి. స్వార్థం అతిశయిస్తోంది. అయినా మమత పూర్తిగా మాసిపోలేదు. విషయాలను విచ్చలవిడిగా నిత్యం చేస్తోంది. అయినా కొన్ని అంతరంగాలు, విలువలను మరవటం లేదు. విశ్వాన్ని ఆవరించుకున్న అంధకారాన్ని ఒక్క కాంతి కిరణం పటాపంచలు చేయగలిగినట్లు పవిత్ర కిరణాలు కొన్నే అయినా జాతిని మేల్కొల్పి ముందుకు నడిపించగలవు. పకపక నవ్వారు చక్రపాణి గారు. నీ కర్మ నీకే తెలిసి వస్తుంది. వెళ్ళిపోయిన చక్రపాణి గారిని తలుచుకుని లోపల చీదరించుకున్నాడు రాజారావు. కేసు విచారణ జరుగుతోంది. ఆనాడు జానకిని ఎత్తుకుపోయిన వ్యక్తి కొండయ్య బోన్లో నిలబడ్డాడు. రాజారావు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. కొండయ్య గారు, జానకి మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? చాలా రోజులుగా తెలుసు. సరిగ్గా చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? 5-6 ఏళ్ల నుంచి తెలుసు.
మీరు ఎత్తుకుపోవడానికి 6 ఏళ్ల ముందు నుంచి తెలుసన్నమాట. నేను ఎత్తుకుపోలేదు. ఆవిడే నా కారులో వచ్చింది. తరచూ నా కారులోనే వస్తూ ఉండేది. 6 ఏళ్ల పాటు మీతో జానకి కారులో తిరిగేదన్నమాట. తిరిగేది. మీరు కలిసి తిరగడం ఎవరైనా చూసారా? భలేవారే! ఇలాంటి షికార్లు అందరూ చూసేలా చేస్తారా? మీకు మొదట పరిచయమయ్యే నాటికి జానకి వయసెంత ఉంటుంది? సుమారు 16, 17 ఏళ్ళు. ఆడవాళ్ళ వయసు ఎవరు చెప్పగలరండి? 40 దాటాక కూడా 18 ఏళ్ల పిల్లలాగా సింగారించుకుంటున్నారు. యువర్ ఆనర్ చిత్తగించండి. జానకి మీద ఈ కేసు వచ్చిన నాటికి జానకి వయసు 16 ఏళ్ళు. అప్పటికి 5 ఏళ్ల కిందటి నుండి పరిచయం అంటున్నాడు వీడు. అంటే 11 ఏళ్ల పసిపిల్లలతో షికార్లు సాగించే రకం అనుకోవాలా? ఇదిగో జానకి బర్త్ సర్టిఫికేట్స్. కోర్టులో కలకలం బయలుదేరి అంతలో సద్దుమణిగింది. ఆ రోజు అంటే జానకి పోలీసుల్ని పిలిచిన రోజు మీరు జానకి ఎక్కడ కలుసుకున్నారు? పార్కులో. ఎప్పుడూ అక్కడే కలుసుకునేవారా? యువర్ ఆనర్ ఇది చూడండి. ఇదివరలో జానకి ఇంట్లోనే కలుసుకునేవాడినని, ఈ విషయంలో తల్లి ప్రోత్సాహం కూడా ఉందని సాక్ష్యం చెప్పారు కొండయ్య గారు. కొండయ్య గారు, జానకి మిమ్మల్ని తరచుగా డబ్బు అడిగేదా? అడిగేది. ఇచ్చేవారా? సాధ్యమైనంత వరకు ఇచ్చేవాడిని. ఒక్కసారిగా 10,000 గుమ్మరించమంటే ఎక్కడ తేను? మిమ్మల్ని జానకి 10,000 అడిగిందా? అడిగింది. ఇవ్వలేదంటే అల్లరి పెట్టడానికి పోలీసుల్ని పిలిచింది. మీ తప్పు లేనప్పుడు ఎందుకు పారిపోయారు? నిలబడి పోలీసులతో నిజం ఎందుకు చెప్పలేదు? మగాడి మాట ఎలా నమ్ముతాడండి? ఆడదాని మాట నమ్ముతాడు కానీ. అందుకే భయపడి పారిపోయాను. ఎక్కడికి పారిపోయారు? మేడలోకి. మేడ అదెక్కడుంది? కొండయ్య కంగారు పడ్డారు. మేడ అంటే మా ఊళ్ళో మేడ. మా ఊరు ఇక్కడికి 10 మైళ్ళు. జానకి కూడా మీతోనే ఉందా? ఉంది. మధ్యలో దింపేస్తే పాపం ఆడపిల్ల ఏమైపోతుంది? అందుకని మధ్యలో దింపకుండా పూర్తిగా గంగలో దింపారు. రామ ఇంటికి వెళ్ళగానే మా అమ్మని తోడిచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపాను. ఇదివరలో జానకి పోలీస్ అని పిలవగానే భయపడి జానకిని వెంటనే వాళ్ళ ఇంట్లో దింపినట్లు చెప్పారు. ఎందుకలా చెప్పారు? ఆ లాయర్ అలా చెప్పమన్నాడు. ఈ లాయర్ ఇలా చెప్పమన్నాడు. చావనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇదే నా పనా? కోర్టులో కలకలం బయలుదేరింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని కూర్చున్నాడు రాజారావు. జడ్జి కొండయ్యను దోషిగా నిరూపించి కిడ్నాపింగ్ నేరం మీద శిక్ష విధించబోతుంటే, ఓయమ్మో నాకేం తెలీదు, ఆయన తెమ్మంటే తెచ్చాను అన్నాడు కొండయ్య. రాజారావు దిగ్గున లేచి నించున్నాడు. ఎవరాయన? పేరు ఊరు నాకేం తెలీదు. మనిషిని చూస్తే గుర్తుపడతాను. కోర్టులో కలకలం బయలుదేరింది. జడ్జి తీర్పు మర్నాటికి వాయిదా వేసి లేచారు. ఆలోచనతో ఉడికిపోతున్నాడు రాజారావు. నిజం బయటపడుతోంది చూసావా? అంది అనిత. ఉండు, ఏం జరుగుతుందో చూడు అంది జానకి. కటకటాలు మూసినట్లుండగానే కొండయ్య మర్నాటికి చచ్చిపడి ఉన్నాడు. జైలు డాక్టర్ కొండయ్యకు గుండె జబ్బు ఉందని, గుండె ఆగి మరణించాడని సర్టిఫికేట్ ఇచ్చాడు. రాజారావు తల గిర్రున తిరిగింది. జానకి కేసులో ఒకే ఒక సాక్షి మరణించాడు. అసలు రహస్యం బయటపడే మార్గమేది? ఆందోళన పడుతున్న రాజారావుతో, అధైర్యపడకు బావా, ఈ రహస్యం నేను బట్టబయలు చేస్తాను. జానకి బ్రతుకు నాశనం చేసిన దోషిని జానకి కాళ్ల మీద పడేసి తీరుతాను అంది అనిత. రాజారావు ఆందోళనతో, వద్దు అనిత, ఈ విషయంలో నువ్వు కలిగించుకోకు అన్నాడు. వాళ్ళెవరో చాలా శక్తిమంతుల్లా ఉన్నారు. లేకపోతే కటకటాల వెనుక కొండయ్య ఉన్నవాడు ఉన్నట్లు చచ్చిపోవడం ఎలా సాధ్యం? డాక్టర్లను కూడా లొంగదీసుకున్నారు. నువ్వు ఇందులో కలిగించుకోకు. నీకేమైనా అయితే వ్యాకుల స్వరంతో అంటున్న రాజారావుని చూసి అల్లరిగా నవ్వి, అయితే నీకేం బాధ? రాణి తండ్రి గారు బాధపడాలి అంది. రాజారావు ముఖం పాలిపోయింది. నాకు బాధ అని చెప్పడం లేదు, మావయ్యకు సమాధానం చెప్పుకోవాలి నేను అన్నాడు. మరేం పర్వాలేదు, మా నాన్నగారు నన్ను నీకు అప్పగించలేదుగా నిన్ను ప్రశ్నించటానికి అంది. చచ్చా, నీలాంటి మొండిఘటాన్ని ఎక్కడా చూడలేదు. తరువాత నన్ను సహాయానికి రమ్మని పిలిస్తే పిలవను. పిలవ్వా? ఎందుకు పిలవటం? నువ్వు పిలవకుండానే వస్తావు పక్క నవ్వుతో వెళ్ళిపోయింది అనిత. అనిత ఇటీవల తరచూ రమణారావు ఇంటికి వెళ్ళి వస్తోంది. అది రాజారావు ఏమాత్రం సహించలేకపోతున్నాడు. జేమ్స్ ఫ్రెండ్ పోలీస్ కమిషనరు
కూడా తరచూ రాజారావు ఇంటికి వస్తున్నాడు. అనిత గంటల తరబడి వాళ్ళిద్దరితో మాట్లాడుతోంది. రాజారావు సహించలేక, ఇలా అడ్డమైన వాళ్ళు నా ఇంటికి రావడం నాకిష్టం లేదు అన్నాడు తీవ్రంగా. వాళ్ళు అన్యాయాలను అడ్డుకునేవారు తప్ప అడ్డమైన వాళ్ళు కాదు అంది అనిత. అదంతా నీకు అనవసరం. వాళ్ళు ఇక మీద నా ఇంటికి రావటానికి వీల్లేదు. సరే, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అంత వాళ్లతో మాట్లాడాల్సిన మాటలేంటి అన్నాడు రాజారావు. ఈ ప్రశ్న అడగడానికి నీకేమిటి అవసరం అంది. రాజారావు కోపంగా వెళ్ళిపోయాడు. ఒకనాడు అనిత ఒంటరిగా కారులో వస్తూ ఎదురుపడింది. ఎక్కడి నుంచి అడిగాడు. రమణారావు ఇంటి దగ్గర నుంచి అంది అనిత. ఒక్కదానివే వెళ్ళావా అడిగాడు. రహస్యాలు మాట్లాడడానికి 10 మంది వెళ్తారేమిటి అంది. రహస్యాలు మాట్లాడడానికా? అవును. ఏమిటవి? ఇంత చదువుకున్నావు, రహస్యం అంటే తెలీదు, చెప్పమని అడుగుతావేంటి? పకపక నవ్వి వెళ్ళిపోయింది అనిత. మరొకనాడు కూడా అలాగే ఎదురుపడింది. రమణారావు దగ్గర నుంచేనా కోపంగా అడిగాడు రాజారావు. కాదు కాదు, జేమ్స్ దగ్గర నుంచి సరిదిద్దింది అనిత. చిచ్చి, ఒక పక్క రమణారావు గారితో, మరొక పక్క జేమ్స్తో. పోలీస్ కమిషనర్ సంగతి మర్చిపోయావు అందించింది అనిత. చచ్చ, బొత్తిగా సిగ్గులేదు. సిగ్గుపడవలసిన వాళ్ళంతా రొమ్ము విరుచుకుని తిరుగుతుంటే మధ్యన నన్ను సిగ్గుపడమంటావా? ఇలా ఉంది సమాజం అంది. చిచి, నువ్వంటే నాకు అసహ్యం. నిజంగానా? ముమ్మాటికి చెప్పరానంత, భరించలేనంత అసహ్యం. నిన్ను మా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టనిచ్చానా అని బాధపడుతున్నాను. ఎప్పుడు నీ పీడ విరగడవుతుందా అని తపస్సు చేస్తున్నాను అన్నాడు కోపంగా. ఎందుకో చెప్పలేను, కానీ తపస్సు చేస్తున్నది నిజమే బావా. ఆ తపమంతా నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది అల్లరిగా అంది అనిత. హోంకరించి విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు. కొండయ్య మరణించడంతో జానకిని నాశనం చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టమైపోయింది రాజారావుకి. అతని మనసు అల్లకల్లోలమైపోయింది. అనిత షికార్లు అతని మనసును మరింత మండిస్తున్నాయి. మర్యాదకు భంగమని ఆత్మవంచన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మనసును దహిస్తున్న ఈర్ష్యని తట్టుకోలేకపోతున్నాడు. అశాంతితో లైబ్రరీకి వచ్చిన రాజారావుకు తన బల్ల మీద అనిత దస్తూరితో ఉన్న ఉత్తరం కనిపించింది. ఆతురతతో చదివాడు. సుశీల, ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను. నా కోసం చూడకు. భోజనం చేసేయి. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. అయినా నాకేం భయం లేదు. ఎవరైనా నన్ను ఎత్తుకుపోయినా జానకిని మోసం చేసినట్లు చెయ్యలేరు. నా కోసం చూడకు. భోజనం చేసేయి. నీ అనిత. కంగారుతో మతిపోయినట్లయింది రాజారావుకి. తిని కూర్చుని ఆ పార్కుకి ఈ సమయంలో ఎందుకు వెళ్తున్నట్లు? ఒంటరిగా వెళ్తోందిట. తనను ఎవ్వరూ ఏమీ చెయ్యరట. ఏదైనా జరిగితే ఆలోచించలేకపోయాడు రాజారావు. వెంటనే స్కూటర్ మీద బయలుదేరాడు. ఆ కంగారులో సుశీలకు రాసిన ఉత్తరం తన బల్ల మీదకి ఎలా వచ్చిందనే ఆలోచన కూడా రాలేదు. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అంతకంటే వేగంగా వెళ్తోంది స్కూటరు. అతను పార్క్ చేయకుండానే ఏ ఘోరం జరుగుతోందో అని భయపడ్డాడో ఆ ఘోరం అతని కళ్ళెదురుగా జరిగిపోయింది. ఎవరో ఇద్దరు అనిత నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి కారులో పడేశారు. రాజారావు సమీపించేసరికి కారు స్టార్ట్ అయిపోయింది. చేసేది లేక కారును అనుసరించాడు. పోయి ఒక బంగ్లాలోకి వెళ్ళింది కారు. రమణారావు ముందు అనిత కట్లు విప్పారు. అనితని తీసుకొచ్చిన వ్యక్తి అనితని రమణారావు ముందు నిలబెట్టారు. రమణారావు వికటంగా నవ్వుతూ, జానకిని రక్షిస్తావే, ముందు నిన్ను నువ్వు రక్షించుకో. రాజారావుకు సంగతంతా చెబుతావు కదూ, చెబుదువు గాని, పైలోకంలో నుంచి చెబుదువు గాని. ఇంతవరకు నేను హత్య చేయలేదు. కాకపోతే ఇప్పుడు అనిత మీదకి దూకబోతున్న రమణారావు అన్న గర్జన విని ఎదురుగా నించున్న రాజారావుని చూసి ఆశ్చర్యపోయాడు. రాజారావు ఒక్క క్షణం భయపడి అంతలోనే తెగించిన వాళ్ళ కటువుగా అన్నాడు. ఒక్క అడుగు ముందుకు వేశావా? పిడికిలు బిగించి ఉగ్రంగా చూశాడు రాజారావు. రమణారావు నిర్లక్ష్యంగా రొమ్ము విరిచాడు. ఏం చేస్తావు అన్నాడు. చేతిలో పిస్టల్ రాజారావు గుండెలకు గురిపెట్టాడు. వెంటనే రాజారావు చేతిలో ఏ ఆయుధము లేదు. అయినా నిర్భయంగా అనిత ముందుకొచ్చి, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను అనిత దగ్గరికి రానియను అన్నాడు. అయితే సరే, ముందు నీ ప్రాణాలే తీసుకుంటాను. మీ అనిత తిని కూర్చుని పులిమీసాలతో ఉయ్యాల్లోగింది. పులి నోట్లో పడక తప్పుతుందా అన్నాడు. రమణారావు పిస్టల్ గురిపెట్టాడు రాజారావుకి. అది పేలకముందే
అనితను కట్టి తెచ్చిన ఇద్దరు వ్యక్తులు రమణారావు 2 చేతులు విరిచి కట్టి కింద కూలదోశారు. అతని చేతిలో పిస్టల్ ఎగిరి మూలపడింది. రమణారావుతో పాటు రాజారావు కూడా దిగ్భ్రాంతుడై చూశాడు. ఆ వ్యక్తులిద్దరూ తమ ముసుగు తొలగించారు. ఒకడు జేమ్స్, రెండోవాడు జేమ్స్ ప్రాణ స్నేహితుడైన పోలీస్ కమిషనర్. రమణారావు ముఖం నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. పోలీస్ కమిషనర్ అన్నాడు, జేమ్స్, మీ గురించి చెప్తే నేను నమ్మలేకపోయాను. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న నువ్వు ఇంత దారుణం తలపెడతావా అనుకున్నాను. మీ అనుచరులిద్దరూ ఇప్పటికే జైల్లో ఉన్నారు. మీరు కూడా నడవండి అన్నాడు. రమణారావు అనిత వంక తిరిగి 2 చేతులు జోడించాడు. బుద్ధి గడ్డి తిని ఇలా ప్రవర్తించాను. మీరెలా చెప్తే అలా వింటాను. నా పరువు కాపాడండి అన్నాడు. పరువు, ప్రతిష్ట విరగబడి నవ్వింది అనిత. మీరంతా ఈ పదాలు భలేగా వాడుకుంటున్నారు. పాలిపోయిన ముఖాన్ని కిందకి దించుకున్నాడు రమణారావు. జానకిని పెళ్లి చేసుకోండి. జానకి ముఖం చూసి మిమ్మల్ని వదిలిపెడతాం. లేకపోతే చేసుకుంటాను. తప్పకుండా చేసుకుంటాను. జానకి బంగారు బొమ్మ, దేవత. తాగినవాడిలా భయంతో పేలసాగాడు రమణారావు. నిరసనగా నవ్వింది అనిత. ఎంత సాహసం చేశావు అనిత. ఇప్పటికీ కలో నిజమో నమ్మలేకుండా ఉన్నాను అనితని ఆర్ద్రంగా చూస్తూ అన్నాడు రాజారావు. అనిత వివరించింది. జానకి నాకు మద్రాసులో పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారింది. అప్పటికే జానకి జాలిగాథ జరిగి అదంతా కూడా నేను విన్నాను. సమాజంలో ఇటీవల చెలరేగిన అస్థిమితం ఆధారంగా చేసుకుని కొందరు స్వార్థపరులు విజృంభించారు. నానా దుండగాలు చేస్తున్నారు. జానకి మరొక స్నేహితురాలతో కలిసి సినిమా ప్రోగ్రాం పెట్టుకుంది. ఆ స్నేహితురాల కోసం పార్కులో ఎదురు చూస్తోంది. జానకి దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ స్నేహితురాల ఇంటికి బంధువులు రావటం వల్ల సినిమాకు రాలేకపోయింది. స్నేహితురాల కోసం ఎదురు చూస్తూ జానకి కూర్చుంది. చీకటి పడగానే లేచి రాబోయింది. అంతలో దుండగులు జానకిని పట్టుకుని కారులో ఎక్కించుకున్నారు. నిస్సహాయ స్థితిలో జానకి గట్టిగా పోలీస్ అని అరిచింది. అక్కడున్న పోలీస్ చటుక్కున కారు నెంబర్ నోట్ చేసుకుని కేసు రిపోర్ట్ చేశాడు. జానకిని పట్టి తెప్పించిన వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొడుకు, డబ్బున్నవాడు అయిన రమణారావు. రమణారావు అతని తండ్రి అతి సులభంగా సాక్షుల్ని కొనుక్కుని కేసును ఎదురు జానకి మీదకే తిప్పారు. పోలీస్ అని అరిచినందుకు ప్రతిఫలంగా బ్రతుకు నాశనం అవటమే కాక బజారు పాలైంది జానకి. ఈ గాథ విన్నప్పటి నుండి నా మనసు జానకి పట్ల జాలితో ద్రవించింది. రమణారావు పట్ల కసితో మండింది. ఎలాగైనా రమణారావు జానకిని అంగీకరించేలా చెయ్యాలి. ఇదే నా ఆశయం. నా ఆశయ సిద్ధి కోసమే వచ్చానిక్కడికి. రాజారావు ఆశ్చర్యంగా విన్నాడు. ఇంత తెలిసి నువ్వెందుకు ఆ పార్కుకు వెళ్ళావు? నేను కావాలనే వెళ్ళాను. జానకి ద్వారానే రమణారావుకు గుణపాఠం నేర్పాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. అంచేత నేనే రమణారావు గారి ఇంటికెళ్ళి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. వింటాడా? విషయమంతా నీకు చెప్పేస్తానని బెదిరించాడు. రుజువులు లేని నీ మాటలు రాజారావు నమ్మడు అన్నాడు. నీకు కావాలంటే 10,000 కట్నంగా ఇస్తాను. జానకిని పెళ్లి చేసుకో. ఆ అమాయకురాలు బ్రతుకు నాశనం చేయకు అన్నాను. కొంచెం ఆలోచించి, ఇక్కడ అందరూ వింటారు. రేపు పార్కులోకి రాగలవా? మాట్లాడుకుందాం అన్నాడు. వెంటనే సరే అన్నాను. నేను అమాయకురాలనని అతను మురిసిపోయాడు. అతని అమాయకత్వానికి నేను నవ్వుకున్నాను. నన్ను పార్కులోకి రమ్మన్నప్పుడే రమణారావు ఉద్దేశం అర్థమైపోయింది నాకు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. అధికార దర్పాన్ని అధికారంతోనే అణచాలి. జేమ్స్ మా పినతల్లి కొడుకు. జేమ్స్కి ఇక్కడి పోలీస్ కమిషనర్ స్నేహితుడని నాకు తెలుసు. అందుకే జేమ్స్ని ఇక్కడికి రమ్మని రాశాను. చిన్నతనం నుండి అన్నా చెల్లెలుగా పెరిగిన వాళ్ళం, బంధువులం. నా మాట కాదనలేక వెంటనే వచ్చాడు. రమణారావు నన్ను పట్టుకోవడానికి నియమించిన గూండాలను కమిషనర్ అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా రమణారావు రహస్యాలను తెలుసుకున్నారు. తరువాత వాళ్లే గూండాలలా ముసుగులు వేసుకుని నన్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు అంది. ఎంత సాహసం! విస్తుపోతూ అన్నాడు రాజారావు. చేతిలో ఆయుధం లేకపోయినా తన ప్రాణాలు పోయినా నా ఒంటి మీద ఈగ వాలనివ్వని బావుండగా నాకేం భయం అంది. నేను వస్తానని నీకెలా తెలుసు అడిగాడు. ఆ ఉత్తరం చదివాక రాకుండా ఎలా ఉండగలవు అంది. నువ్వు ఆ ఉత్తరం రాసింది సుశీలకు కాదా అన్నాడు. నువ్వు చదవాలని ఆ బల్ల మీద పెట్టాను
అంది. చదివానే అనుకో, ఒకవేళ రాకపోతే? తప్పకుండా వచ్చి తీరతావు. మీ ఇంటి దగ్గర నుండి పార్కుకు వచ్చేలోగా మానసికంగా ఎంత కలవరపడి ఉంటావో ఊహించగలను. ఎలా తెలుసుకున్నావు? ఆడదాన్ని కనుక అల్లరిగా నవ్వింది అనిత. నన్ను అపార్థం చేసుకున్నావు కదూ అంది కొంటిగా. ఏనాడూ చేసుకోలేదు గంభీరంగా అన్నాడు రాజారావు. తెల్లబోయింది అనిత. మరి ఆ మాటలన్నీ? నీ అల్లరి భరించలేక కలిగిన చిరాకు, నువ్వు ఆపదలో చిక్కుకుంటావేమోనని కలిగిన కలవరం, నిర్మలమైన కళ్ళల్లోకి చూస్తూ నిన్ను అపార్థం చేసుకోగల శక్తి నాకు లేదు అనిత. రాణిని చూశాక కూడా ఏం చూసినా ఎవరు చెప్పినా నమ్మను. అనిత అల్లరిది, చిలిపిది, కొంటెది, రాలుగాయి, కానీ తెలివి తక్కువది మాత్రం కాదు. ఏనాడు ఏ అడుగు జారనియ్యదు అన్నాడు రాజారావు. అనిత కళ్ళు వెలిగాయి. ఏ జానకి కోసం అనిత ఇంత విశ్వప్రయత్నం చేసిందో ఆ జానకి సమాధానం అందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. ఇంత ప్రయత్నించి నువ్వు సాధించింది నా మెడలో ఒక తాళిబొట్టు మాత్రమేనా అనిత? ఒక గృహిణిగా నన్ను నిలబెట్టాలని సంఘద్రోహిని సంఘంలో నిలవనిస్తావా? నా ఒక్కదాని ఆనందం కోసం తెలిసి తెలిసి ఇలాంటి చీడపురుగుని పచ్చని మన కుటుంబాలలో విచ్చలవిడిగా వదిలిపెట్టమంటావా? ఈనాడు విధిలేక రమణారావు నన్ను భార్యగా అంగీకరిస్తున్నాడు. కానీ నేను ఏ సందర్భంలోనూ అతడిని నా భర్తగా అంగీకరించలేదు. లోకమంటే తెలియని నా రాణిని ఆ విషవాయువుల మధ్య పెంచటం నాకిష్టం లేదు. రాణి నీ కూతురా? ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు. అవునన్నయ్య. ఈ ఊళ్ళో రేగిన అలజడికి భయపడి మద్రాసు పారిపోయాను. ఆనాడు అనిత, నీది కాని తప్పుకు నువ్వు భయపడి పారిపోతున్నావు. నన్ను చూడు, సమాజాన్ని ఎలా ఎదుర్కొంటానో అని నన్ను రాణిని తనతో తీసుకొచ్చింది. జేమ్సు, పోలీస్ కమిషనరు ఇద్దరూ జానకిని అభినందించారు. అనిత గారు విడుదల చేయమని కోరినా నేను రమణారావును అరెస్టు చేయకుండా ఉండలేకపోయాను. అది నా విధి. ఈ వార్త మీతో ఎలా చెప్పాలా అని మదన పడుతున్నాను. జానకి గారు నాకు శ్రమ తప్పించారు. జానకిని జాలిగా చూస్తూ అన్నాడు పోలీస్ కమిషనర్. ఆయన అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వేం చేయదలుచుకున్నావు జానకి? అనిత అడిగింది. నాకు డాక్టర్ కావాలని ఉంది. కానీ అది సాధ్యపడదు. ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను అంది. తులసమ్మ తనకిచ్చిన డబ్బును జానకి చేతిలో పెట్టింది అనిత. నువ్వు మెడిసిన్ చదువు. కనీసం ఇదైనా సాధించు అంది. అనిత, జానకి ఏదో అభ్యంతరం చెప్పబోతుండగానే అనిత అడ్డుకుంది. ఇది మీ నాన్నగారి డబ్బు. న్యాయంగా దాని మీద అధికారం నీదే కదు బావా? అవును జానకి. ఆ డబ్బు నువ్వు తీసుకుని మెడిసిన్ చదువు. నాకు కాస్త ఊరట కలుగుతుంది. రాజారావు ఆమోదం కూడా లభించడంతో జానకి మళ్ళీ అభ్యంతరం పెట్టలేదు. అనితని ఏకాంతంలో కలుసుకుని రాజారావు, ఆ డబ్బు మీ అమ్మగారు నీకు ఇచ్చారు. కేవలం నీ కుటుంబానికే వినియోగపడాలని విల్లులో రాశారు. నువ్వు మా కింద ఖర్చు పెడుతున్నావా అన్నాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఇది నా కుటుంబంగానే భావించాను బావా. అనిత సిగ్గుపడడం మొదటిసారిగా చూశాడు రాజారావు. ముగ్ధుడయ్యాడు. కానీ అనిత, నేను అనేక బాధ్యతలు మోస్తున్నవాడిని. సుశీలకి పెళ్లి చేయాలి, అప్పులు తీర్చాలి. మా జేమ్స్ మీ సుశీలని, మన సుశీలని ఇష్టపడుతున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే సంతోషంగా వాళ్ళ వివాహానికి ఒప్పుకుంటాను అన్నాడు రాజారావు. ఒక బాధ్యత తీరిపోయినట్లేగా. నీ మిగిలిన బాధ్యతలు నీతో నేను పంచుకుంటాను. నాకు ఆ అవకాశం ఇస్తావా అంది. చిరునవ్వుతో చేతులు చాపాడు రాజారావు. ఆ చేతులలో వాలిపోయింది అనిత.